హాయ్ ఫ్రెండ్స్, హలో ఆసాన్. నేను ఒక విషయం చెప్తాను. నిన్న రాత్రి ఎన్నింటికి మనం టిఫిన్ చేసింది? 1కి టిఫిన్ చేసినాను. 1కి కుకట్పల్లి నుంచి జేఎన్టీ రోడ్లో నుంచి ఇట మనం ముసాపేట వచ్చే టైంలో లెఫ్ట్లో ఒక టిఫిన్ సెక్షన్ ఉంటుంది. పిల్లగాడు సూపర్ అంటే సూపర్ వేస్తాడు. నైట్ 12 టైంలో ఇడ్లీ తీస్తాడు వేడిగా. అబ్బా 2 ప్లేట్లు 10 ఇడ్లీ ఈజీగా తినేయచ్చు. కంఫర్టబుల్గా ఉంటుంది, సెక్సీగా ఉంటుంది. 10 ఇడ్లీ తిని శుభ్రంగా. సరే, నిన్న రాత్రి ఒక మసాలా దోశ తిన్నాను సింపుల్గా. ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నాను. ఓకే, కంఫర్టబుల్. అప్పటికే నైట్ 12:30 to 1 అయింది. ఇంకా 1 o'clock మనం ఏం చేస్తాం? సరే అని ఇంక అక్కడే కొంచెంసేపు నిద్రపోయినాను. ఎన్నింటికి? నైట్ 1కి నిద్రపోయి అలారం 4 o'clock పెట్టినాను. 4 o'clock పెడితే 4 to 5 వరకు పెట్టినాను అలారంలో. ఒక 20 పెట్టినాను. కానీ 20లో ఒకదానికి కూడా మనం లేకపోయాం. 7 o'clock లేచినాం పొద్దున. 7 o'clock లేచి స్టార్టింగే ఆన్ చేసినాను. ఊబర్ ఆన్ చేసి ఒక డ్రాప్ కొట్టినాను. సీదా మేడ్చల్కి వచ్చినాను. ఇదిగో మేడ్చల్కి వచ్చేసరికి ఎంత అయింది? డ్రాప్ ఎక్కించుకునేసరికి 7 to 8 అయింది. ఆయన ఎక్కించుకొని ఇటు వచ్చేసరికి 9, 10 ఫుల్ ట్రాఫిక్ కదా. 10 to 11 అలా అయింది. మనకాడ రాత్రి 3 పాయింట్ సిఎన్జి ఉంది. అది ఆ 3 పాయింట్లకి నేను మూసాపేటలో పెట్టింటే నైట్ మొత్తం నిద్రపోకుండా దానికి కాపలా కాసుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఓకేనా? సిఎన్జి కోసం నైట్లో కనుక 12కి కనుక మూసాపేట పోతే ఖచ్చితంగా మార్నింగ్ 3 అయింది. అప్పుడు నా టైంలో మనం నిద్ర ఉండదు. పొద్దునైనాక మళ్ళీ మనం బండి తోలితే నిద్ర వస్తుంది. ఓకేనా? అది వేస్ట్. అందుకని నేను సరేలే పొద్దున మార్నింగ్ 4కి అలారం పెట్టుకున్నాను. అది కాస్త 7 అయింది. 7 o'clock సరే ఓకే గుడ్. డ్రాప్ అయితే గుడ్గా పడింది. సీదా మేడ్చల్ వచ్చినా. ఎంత అయింది టైము? సీదా 11 అయింది. ఓకే, కంఫర్టబుల్. సీదా ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఏం కావాలి మనకి? ఫుడ్ కావాలి. మెల్లంగా గడిపోయినా. సిఎన్జి పంప్ పక్కనే దాబా ఉంది అబ్బాయి. సూపర్లే. అండా కర్రీ ఇచ్చిండు, 4 రోటీ ఇచ్చిండు. అబ్బా కడుపుకు మాత్రం తృప్తిగా ఫుల్ సెట్ అయిపోయిందయ్యా. సూపర్ ఉంది. ఓకేనా? మొన్న కూడా అంతే. మొన్న నా మధ్యాహ్నం 2 o'clockకి ఆకలేస్తుంది. మనకి ఈ సెట్గా అబ్బాయి ఫ్రైడ్ రైస్, నూడిల్స్. మొన్న కూడా అంతే, మాదాపూర్లో ఉన్నాను, ఆకలేస్తుంది. చుట్టుపక్కల ఏం చూసినా లేదు. దాని ఆపోజిట్ లైన్లో ఒక దాబా ఉంది. అబ్బో దాని లోనకి పోయినాను. థాలీ ఇచ్చారు. అందులో 3 or 4 రోటీస్ ఇచ్చారు, చిన్నవి. ఓకే, అవి తిన్నాక రైస్ కావాలంటే రైస్ పెట్టారు. సింపుల్గా రైస్, పప్పు తిన్నాను. తర్వాత సాంబార్ వేసారు, సాంబార్ తిన్నాను. ఓకే, ఇంకా పెరుగు వేసుకోలేదులే. ఓకే, కంఫర్టబుల్. మనకి అలవాటు అయిపోయింది అబ్బాయి. మనకి పొద్దున పూట కొంచెం అన్నం, లేకపోతే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం అన్నం అలవాటు అయిపోయింది. మనం దీన్ని మార్చలేమనుకుంటా. ఓకేనా? సరే ఓకే. ఇప్పుడు మేడ్చల్ కాడ టిఫిన్ చేసినాను. అదే 4 రోటీ ఇచ్చిండు సింపుల్గా. అండా కర్రీ ఇచ్చిండు, 2 eggs వేసిండు. బంగారం లాగా సూపర్ ఉంది. తిన్నానా? పక్కనే సిఎన్జి పంప్ ఉందిగా, ఈజీగా. అదిగో సిఎన్జి ఫిల్ చేసినానా, సింపుల్గా ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 12:30 అవుతుంది. నాకేమన్నా ఉండాలి. పొద్దున్న 7 o'clock లేచి ఒక డ్రాప్ కొట్టి 200కి, అది మనం ఫేస్ వాష్ చేసుకొని ఫాస్ట్ సెట్ చేసుకొని ఫుడ్ తిని సిఎన్జి కొట్టించుకునేసరికి 12:30. ఇప్పుడు ఒక డ్రాప్ వేసుకొని సిటీలో పోతే 1, 2. ఇంకేందబ్బాయి మనం సంపాదించేది? నార్మల్ లైఫ్ ఇంతేనబ్బాయి. ఇందులో నేను చిన్న మెసేజ్ ఏం చేయాలనుకుంటున్నా అంటే, నాకు ఆశ ఏంటంటే, ఇప్పుడు మేడ్చల్ అంటే సరే అవుట్ సిటీ కాబట్టి ఇది ఊరకనే దొరికింది. నాకు ఇది కాదు, సిటీలో కూడా అంతే. సిటీలో మనకి చెప్పినాను కదా, రాత్రి 12కి మూసాపేటలో పెట్టింటే కనుక పొద్దున 3, 4 అయ్యేది. అలా కాకుండా ప్రతి పంపులలో ఒక 3 పంప్స్లలో ఒక పంపు సిఎన్జి కనుక సెట్ చేయగలిగితే గవర్నమెంట్, అస్సలకి డ్రైవర్కి ఎంత ఆనందం అంటే ఏముంటుంది. ప్రతి ఒక్క పంపులో ప్రెషర్ ఉంటుంది. బళ్ళు తక్కువ ఉంటే ప్రెషర్ ఉంటుంది. ఏ బండి కావాల్సిన బండి ఆ బండి సప్పమని పోతాడు, ప్రెషర్తో కొట్టించుకుంటాడు, సింపుల్గా తిరుగుతూ ఉంటాడు. ఉన్న బళ్ళన్నీ సిఎన్జియే కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి ఎందుకు పంపులలో నాకు పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ గవర్నమెంట్ కొంచెం తీసుకొని అన్ని పంపులలో సిఎన్జి సెట్ చేస్తే అబ్బా ప్రతి ఒక్కరికి ఆనందం ఉంటాయా. అంతకుమించి నాకు ఇంకేం వద్దు. ఓకేనా? ఇప్పుడు 12:30 అవుతుంది. ఇంకేదో కొంచెం నా గురించి నేను తెలుసుకోవడానికి వీడియో చేసుకున్నాను. ఓకే, ఎప్పటికైనా ఉంటుంది కదా వీడియో అంతే. ఓకేనా? గుడ్ బాయ్. ఇంకేముంది?
అంతే.